చదవబడినటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయాన్ని దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. గడిచిన నెల ఇటు బల్లారాధన సమయమప్పుడు పునరుత్థాన పండుగను ఆచరించిన వారంగా ఉన్నాం. పునరుత్థానపు సందేశాన్ని ఉదయకాలమునను అలాగనే మధ్యాహ్న కాలమున వినగలిగితిమి. ఆ తర్వాత రెండవ వారంలో పేతురును గురించి మనం విన్నాం. ఆ తర్వాత ఇంకొక సందర్భంలో ఎమ్మాయి మార్గంలో జరిగిన అనుభవాన్ని గురించి కూడా మరొక వారము పునరుత్థానమును గురించి ధ్యానించుకున్నాం. అయితే ఈ చదవబడిన వాక్య భాగంలో యేసుక్రీస్తు తాను కల్వరి శిలువలో చనిపోయి 3వ దినమందు తిరిగి లేపబడి మరల ఆయన భూమి మీద 4వ దినములుండి అనేకులకు కనపడి ఆయన ఆరోహణమైన దేవుడుగా ఉన్నాడు. అంటే బల్లారాధనకి ఇది రెండిటికి ఒకే వాక్యాన్ని ధ్యానించుకుందాం. బల్లకైనా దీనికైనా ఒకటి సెట్ అవుతుంది, మనకు సమయం కూడా కలిసి వస్తుందని మనవి చేస్తూ ఉంటున్నాం. అయితే ఈ యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమైన తర్వాత ఆయనను గూర్చి సువార్త మరణ పునరుత్థానమును గురించి ఏర్పరచబడ్డ సంఘస్థాపన, ఏర్పరచబడ్డ సువార్తీకరణ, ఏర్పరచబడిన గ్రంథీకరణ ఆయనను గురించి ఎక్కువగా జరిగినదని మనవి చేస్తూ ఉంటున్నా. అయితే అపోస్తలుడైన పౌలు ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రికను వ్రాయడానికి గల ముఖ్య కారణం ఉన్నది. అపోస్తలుడైన పౌలు ఈ మొదటి కొరింథీ సంఘాన్ని ప్రారంభించింది అపోస్తలుడైన పౌలే. ఆ కొరింథీ సంఘములో స్థాపించిన తర్వాత కొన్ని సంవత్సరాలకు క్రైస్తవ జీవితమును గురించి, విశ్వాసమును గురించి కొన్న సంఘములో భిన్నాభిప్రాయాలు, సమస్యలు తలెత్తినాయి. వాటిని పరిష్కరించుట కొరకై అపోస్తలుడైన పౌలు ఈ మొదటి కొరింథీ పత్రికను వ్రాయడం జరిగినదని మనవి చేస్తూ ఉంటున్నా. ఈ కొరింథీ పట్టణం రోమా సామ్రాజ్యానికి ఎన్నో సంస్కృతులకు, సాంప్రదాయాలకు, ధనిక పేదలకు, వ్యాపారానికి నిలయమైన ప్రాంతముగా, పట్టణముగా కొరింథీ ఉన్నది. అయితే ఈ కొరింథీ సంఘములో క్రైస్తవ జీవితం విశ్వాసమే కాకుండా సంఘములో వర్గ విభజనలు, ఆ తర్వాత నైతిక జీవితం, వివాహేతరపరమైన ఇబ్బందులు, సంబంధాలు, కొన్ని ప్రశ్నలకు మనస్సాక్షికి సంబంధించిన ఇబ్బందులు, పరిశుద్ధాత్మను గురించిన సందర్భం, కృపావరాలను గురించి మరి ముఖ్యంగా చివరిగా ప్రస్తావించింది పునరుత్థానమును గురించి కూడా ఆ సంఘములో సమస్య ఏర్పడింది. వీటన్నిటికీ సమాధానముగా మొదటి కొరింథీ పత్రికను అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు ఆరోహణమైపోయిన తర్వాత పునరుత్థానాన్ని గురించి ఈ 15వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు. దాదాపు నెల అయింది ఇప్పటికి. ఎందుకు అనుకుంటే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా 40 రోజులు ఈ పండుగను జరుపుకున్న వారుగా ఉన్నారు, పునరుత్థాన పండుగను. అంటే ఇది ఒక సందర్భం అని మనవి చేస్తూ ఉంటున్నా. ఈ 15వ అధ్యాయంలో కొన్ని ఆత్మీయమైన 3 సత్యాలు దాగి ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామని సేవకునిగా మనవి చేస్తూ ఉంటున్నా. ఇవేంటివి అని ఒకవేళ ఆలోచన చేస్తే, ఏంటివని ఒకవేళ మనము ఆలోచన చేయసాగితే అందులో సువార్త గురించిన సారాంశం, మొదటిగా సువార్తను గురించిన సారము లేదా సారాంశం, ఎసెన్స్ ఆఫ్ ద గాస్పల్ అని కూడా ఇంగ్లీష్ అంటారు. అంటే ఇందులో ఉన్న సారము, సారాంశం ఏంది మొదటి మాటగా. రెండవది యేసుక్రీస్తు యొక్క రుజువులను గురించి, యేసుక్రీస్తు పునరుత్థానం గురించి, రుజువులను గురించి మాట్లాడుతూ ఉంది. అయితే పునరుత్థానం తర్వాత జరిగిన ప్రభావం ఏందో మూడవ మాట ఈ చదవబడిన వాక్యములో ఉన్నదని సేవకునిగా మనవి చేస్తూ ఉంటున్నా. మొదటి మాట సువార్త సారాంశమును గురించి దేవుని మాటను మొదటి మాటగా ధ్యానించుకుందాం. పునరుత్థాన
పాఠములలో ఇది కూడా ఒకటి. అది ఏంటిది అని ఒకవేళ బాగుగా మనము ఆలోచన చేస్తే, సువార్తను ప్రకటించువారుగా ఉన్నారు. మొదటిగా సువార్తను ప్రకటించుతున్న వారుగా ఉన్నారు. ఎటువంటి సువార్తను అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి తెలియపరిచాడు? ఎటువంటి సువార్తను కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు తాను యేసుక్రీస్తును సొంత రక్షకునిగా దమస్కు మార్గములో అంగీకరించిన తర్వాత ఎటువంటి సువార్తను తన విశ్వాసులైన వారికి, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వారికి తెలియపరుస్తూ ఉన్నాడో మొదటి వచనంలో ఈ మాట ఉన్నది. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మరలా, సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. ఇదివరకు తెలియపరిచాడు, మరల నేను రెండవ మారు తెలియపరుస్తూ ఉన్నాను. అది ఎటువంటి సువార్త అనంటే 3వ వచనములో ఈ మాట ఉన్నది. 3వ వచనములో, నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, ఏ సువార్త అయితే నేను విన్నానో, ఏ సువార్త అయితే నేను తెలుసుకున్నానో, ఏ వ్యక్తి గురించి అయితే లోకరక్షకుడని తెలుసుకున్నానో, ఏ వ్యక్తి అయితే మనందరి కొరకు ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టి మరలా 3వ దినమందు తిరిగి లేచి మరలా ఆయన మనందరకు అగుపడి ఆయన ఆరోహణుడై మన కొరకు పరలోకమును సిద్ధపరుచుంటున్న దేవుడని ఏ సువార్త అయితే నేను విన్నానో, అట్టి సువార్తను నేను తెలుసుకున్న తర్వాత మీకును కూడా నేను ప్రకటించి ఉన్నా. అది మీకు కూడా నేను ప్రకటించిన. కింద ఉన్నాడు, అదేమనగా లేఖనముల ప్రకారం 3వ అధ్యాయంలో 3వ వచనము, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను. లేఖనాల ప్రకారంగా ఎటువంటి సువార్త ఈయన కందింది అనంటే, యేసుక్రీస్తు మన పాపముల కొరకు ఆయన మృతి పొందెను. రెండవది, ఆయన సమాధి చేయబడెను. మూడవది కూడా అందులోనే ఉన్నది. 4వ వచనము, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన చనిపోయి తిరిగి ఆయన కల్వరి శిలువలో మనందరి పాపముల కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినమందు లేపబడెను. ఇట్టి సువార్త నేను విన్నాను. అట్టి సువార్తనే సంగమా, కొరింథీ సంగమా లేదా ఎంబీ మిస్పా సంగమా, నేను అట్టి సువార్తను మీకు తెలియపరుస్తూ ఉంటున్నా. ఎందుకనంటే నేను సామాన్యమైన వ్యక్తిని కాదు. అపోస్తలుడైన పౌలు ఈ మాట ఎందుకు అంటున్నాడు అనంటే, ఆయన రోమా సామ్రాజ్యంలో మంచి సకల విద్యలో ప్రావీణ్యత కలిగిన వాడు. ఒక మాటలు చెప్పాలంటే ఆయన మంచి స్కాలర్, తత్వవేత్త, మంచి జ్ఞాని. ఆయన మాట్లాడిన మాటలు, ఆయన రాసిన పత్రికలు ఇంకొన్నిసార్లు కొన్ని అర్థం కావాలంటే మనకు చాలా తలప్రాణం తోక్కొస్తుంది. నేను అన్ని వేదాలు చదివి అన్నీ తెలుసుకొని నేను మీతో మాట్లాడుతూ ఉన్నా. నేను యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించినాను అనంటే అంత సామాన్యంగా నమ్మను. నేను రోమ పౌరసత్వం కలిగిన వాడిని. అన్నీ ఏదైనా కానీ కూడా గమనించిన తర్వాతనే, ఆలోచన చేసిన తర్వాతనే ఇది నాకు మంచి కనిపిస్తేనే నేను మీతో మాట్లాడతాను. అట్టిది మంచి సువార్తను, శుభవార్తను, గుడ్ న్యూస్ను, గాస్పల్ను మీ యొద్దకు తీసుకొని వచ్చి ఉన్నా. అట్టి సువార్తను నేను మీ యొద్దకు తెలియపరిచి తిని, దాన్ని మీరేం చేశారు? తెలియపరిచిన తర్వాత 2వ వచనములో ఉన్నది. సువార్తను మొదటిగా అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానములను గురించి సువార్త కొరింథీ సంఘానికి తెలియపరచబడింది. దాంట్లో రెండవది, వారు ఆ సువార్తను విన్న తర్వాత వారు ఆ కొరింథీ పట్టణాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాట 2వ వచనంలో, మీరు దానిని అంగీకరించితిరి. చాలు. రెండవది, వారు దాన్ని సువార్తను అంగీకరించిన వారుగా ఉన్నారు. ఏదైతే అపోస్తలుడైన పౌలు సువార్తను వారి యొద్దకు తీసుకొచ్చి ఉన్నాడో, రెండవది ఆ సువార్తను వారు అంగీకరించిన వారుగా ఉన్నారు. అంటే నిజమే, యేసుక్రీస్తు మన కొరకును, మన పాపముల కొరకును, సర్వమానవాళి కొరకును ఆయన ప్రాణం పెట్టిన దేవుడుగా ఉన్నాడు. ఈ లోకంలో ఏ మనుషుడు కూడా, ఎవరు కూడా ఒక వ్యక్తి కొరకు సహాయపడిన వారు లేరు. ఒక మనుషుని కొరకు ప్రాణం పెట్టిన వారు లేరు. సత్యము నుండి స్వతంత్రులుగా చేసిన వారు లేరు.
ఈ లోకములో అది ఎవరైనా ఉన్నారు అనంటే అది యేసుక్రీస్తు అని వారు అంగీకరించిన వారుగా ఉన్నారు. మూడవది అందులోని దాని యందే నిలిచిన వారుగా ఉన్నారు, సువార్తలో నిలబడిన వారుగా ఉన్నారు. మొదటిది సువార్త ప్రకటింపబడింది కొరింథీ సంఘానికి. రెండవది వారు సువార్తను అంగీకరించిన వారుగా ఉన్నారు. మూడవది సువార్తలో వారు నిలిచిన వారుగా ఉన్నారు. ఇంకా ఎక్కడ కూడా తప్పిపోలేదు. దేవాది దేవుడు అంటాడు కదా, నిర్గమకాండం 20వ అధ్యాయంలో, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ నీకు ఏ దేవుడు ఎవరును కూడా ఉండకూడదని తెలియపరిస్తే వారు విన్న ప్రకారంగా, అంగీకరించిన ప్రకారంగా వారు అందులోనే స్థిరముగా నిలిచిన వారుగా ఉన్నారు. ఇంకా తప్పిపోకుండా ఇటు కుడికి కానీ ఎడమకు కానీ తప్పిపోకుండా వారు అందులోనే స్థిర నివాసము చేసిన వారుగా ఉన్నారు. వారు ఏదైతే నమ్మినారో అందులో నిలిచి ఉన్న వారుగా ఉన్నారు. అంటే స్థిరమైన పునాది తమ జీవితాలకు వేసుకున్న వారుగా ఉన్నారు. సంగమా, ఈ ఉదయకాల సమయమున మనమును కూడా కొరింథీ సంఘం వలె సువార్త మనకు 84 సంవత్సరాల కిందట, ఇప్పుడు 85వ సంవత్సరం మన బోర్డు మీద ఉన్న ప్రకారంగా 85 సంవత్సరాల కిందట మన సంఘానికి, మన పట్టణానికి, గద్వాలకి అందించబడింది. ఇప్పుడు అట్టి సువార్తలో మనం అంగీకరించిన వారంగా ఉన్నాం, అట్టి సువార్తలో నిలిచిన వారంగా ఉన్నాం. నాలుగవది, కొరింథీ సంఘం చేసిన పని ఏదో ఇందులోనే ఉన్నదని మనవి చేస్తూ ఉంటున్నాం. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్తను మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారై ఉందరని మనవి చేస్తూ ఉంటున్నా. మొదటిగా వారు సువార్తను విన్నారు. రెండవది, వారు అందులో నిలిచి ఉన్నవారుగా అంగీకరించిన వారుగా ఉన్నారు. మూడవది, నిలిచిన వారుగా ఉన్నారు. నాలుగవది, గట్టిగా పట్టుకున్న వారుగా ఉన్నారు. అంటే ఎక్కడ కూడా తొలగిపోకుండా, ఎవరు ఎన్ని ఆశలు చూపినా కానీ కూడా, ఇప్పుడు కదా గర్వాపాసి వచ్చింది మనకందరికీ, మళ్ళీ బ్యాక్ టు హోమ్ అని. అంటే ఒకప్పుడు మన పితరులు, మన పూర్వీకులు, మీరు క్రైస్తవులు కాదు, ఒకప్పుడు మన వాళ్ళు కూడా అన్య దేవతలను మొక్కిన వారే, ఒకప్పుడు రాళ్ళు రప్పలు మొక్కిన వారే, మరలా మీరు తిరిగి దానికి రండని ఇప్పుడు మన భారత ప్రభుత్వం మరలా మనల్ని పిలుస్తూ ఉంది. గడిచిన మార్చి 24th రోజు ఒకటి ఇచ్చింది, మరలా మనం తిరిగి మన ఇంటికి రావాలని, అంటే మన పితరులు ఏదైతే పూజించినారో దానికి రావాలని సుప్రీంకోర్టు మార్చి 24వ తారీఖు రోజు ఇచ్చింది. ఎవరైనా దేవుని నమ్ముకునని కానీ అది ఎక్కువగా క్రీస్తు నమ్మింది ఒక మాల మాదిగలే, అంటే అణగారిన కులాలు మాత్రమే అని భారతదేశం ఎప్పటి నుంచి అనుకుంటున్న వస్తున్న దాన్ని గడిచిన నెలలో అది ఒక 2 నెలల కిందట నిజం చేసింది. ఇప్పుడు ఇట్టి పరిస్థితుల్లో కొరింథీ సంఘం ఉంది. దేవుని సువార్తను విని అంగీకరించి నిలబడిన తర్వాత వారు గట్టిగా అందులోనే నిలిచి ఉన్నవారుగా ఉన్నారు. యేసు వార్త, యేసు మన పాపముల నిమిత్తము మరణించెను, ఆయన సమాధి చేయబడెను, ఆయన మరలా తిరిగి మృత్యుంజయుడయ్యను, లేపబడెను, అందులో మేము గట్టిగా నిలబడిన వారంగా ఉన్నాం. ఇప్పుడు మనకి ఏదైనా కావాలనుకుంటే ఏం చేస్తాం? జనరల్గా మనం ఏం చేస్తాం? అక్కలు అమ్మలు మీరు సారోళ్ళ కాడ కొట్లాడైనా అలిగైనా తీసుకుంటారా లేదా? మొండిపట్టు వీడవకుండా చేస్తారు కదా. మాకు ఇష్టం వచ్చినది అయితే కూడా మేము కూడా గట్లే చేస్తాం. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారనుకో, మన పిల్లలు మన దగ్గర ఏం చేస్తారు? ఏడ్చి ఏడ్చి గుంజి గోజాడి, నాయనా నాకు అదే కావాలంట. ఇప్పుడు కొరింథీ సంఘం కూడా అపోస్తలుడైన పౌలు అట్టి మాటను తెలియపరిచిన తర్వాత అందులో వారు గట్టిగా నిలబడిన. నాకు కావాలంటే కావాలని కొన్నిసార్లు మారం వేస్తారు కదా, మొండి పట్టేస్తాం. ఇంత మొట్టకుంటే ఎట్టరని అంటాం కదా మనం. ఇంత మొండితనం ఉంటే మా ఇంట్లో ఎవరికి లేదు, నీకు అట్లా ఉందని అంటాం. అట్లనే వీరు దేవునిని అంగీకరించిన దాంట్లో, నిలిచిన దాంట్లో, పట్టుకున్న దాంట్లో వారంత గట్టివారు ఇంకొకరు లేరు. అదే దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఈ కొరింథీ సంఘము
సువార్తను ప్రకటించింది, సువార్తను అంగీకరించింది, సువార్తలో నిలబడిన వారుగా ఉన్నారు. ఆ తర్వాత దానిని గట్టిగా పట్టుకున్న వారుగా ఉన్నారు. ఇదంతా ఒకెత్తైతే మనం బాగుగా ఉన్న సంఘములో ఒక రాయి చేస్తే ఎట్లా ఉంటుందో, మనము ఈరోజు ఉదయం ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి ఇక్కడికి రాకమునుపు అద్దం ముందు నిలబడినాం కదా, ఇక్కడికి రాకమునుపు ఇప్పుడు చూసుకుంటున్న అద్దం మీద ఒక రాయి వేస్తే ఏమవుతుంది? మన ముఖం మనకు కనపడదు, మన స్వరూపం మనకు కనపడదు, మనం ఎట్లా వస్తామో తెలియదు. ఇప్పుడు కొరింథీ సంఘము సువార్త విషయంలో సువార్తను అంగీకరించిన వారుగాను, నిలబడిన వారుగాను, గట్టిగా ఉన్నవారుగాను ఉన్నారు. అందులో ఒకడొచ్చి రాయి వేసినాడు. ఏ రాయి? యేసుక్రీస్తు పునరుత్థానం లేదు, ఇది ఉత్తుత్తిదే అని ఒకడు అన్నాడు. ఇది నిజమేనా అని కొరింథీ సంఘము మరలా. అప్పుడు పౌలు అంటాడు, అక్కడున్న స్వార్థ సారాంశం గురించి ముందు విన్నాం. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు రెండవ మాటను ఇందులో మనం బాగుగా ఆలోచన చేస్తే, పునరుత్థానము యొక్క రెండవ మాటను రుజువుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. రెండవది పునరుత్థానము యొక్క రుజువును మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాగూ అని ఒకవేళ మనము ఆలోచన చేస్తే, ఎవరు ఆ రాయి వేసిందని ఒకవేళ ఆలోచన చేస్తే, ఎవరు మంచిగున్న సంఘములో చిచ్చులు పెట్టింది, ఒకరినొకరు అర్థం చేసుకొనక మంచిగున్న విశ్వాసములో నిలబడక తప్పిపోయేటట్టు గుసగుసలాడేటట్టు ఇంకా ముందుకు కొనసాగకుండగా అంతర్యాలు ఏర్పరిచిన సందర్భమే ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. 5వ వచనం నుండి దాదాపు 8వ వచనములో అపోస్తలుడైన పౌలు వారికి వివరణాత్మకంగా లేఖనములను ఆధారం చేసుకొనుచు లేఖనములో ఉన్న వాటిని రుజువుగా తెలియపరుస్తూ వారితో మాట్లాడిన మాట 4వ వచనము నుండి, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 గుడికిని కనబడెను. అటుపిమ్మట 500 ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. యేసుక్రీస్తు ఆరోహణమైన కాలానికి ఈ కొరింథీ సంఘానికి స్థాపించి పత్రిక రాసేసరికి దాదాపు ఒక 20-25 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. యేసుక్రీస్తు అంటే మరణమై పాతిపెట్టబడి తిరిగి లేపబడింది. అక్కడ ఉన్న కొంతమంది చూసిన వారుగా ఉన్నారు. అంటే ఈ సంఘం స్థాపించిన సందర్భంలో యేసుక్రీస్తును చూచిన వారు కూడా అప్పటికింకా బ్రతికే ఉన్నారని ఆధారం చూపుతూ ఉన్నాడు. ఒకవేళ మనకు అర్థం కావడానికి ఎన్ని రోజులు ఆయన భూమి మీద ఉన్నాడంటే, మొదటి అపోస్తుల కార్యములు లేఖనాల ఆధార ప్రకారంగా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం 1వ అధ్యాయం 3వ వచనం, ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఒకవేళ మనం పేజ్ పక్కన తిప్పితే యోహాను సువార్త 20వ అధ్యాయంలో, యోహాను సువార్త గడిచిన 2 వారాల కిందటి వాక్యాన్ని ధ్యానించుకున్నాం. మొట్టమొదటిగా ఆయన మనుషులకు కనబడిన వారిలో స్త్రీలకు కనపడ్డాడు. ఆ తర్వాత తను వెంబడించిన 11 మంది అపోస్తులకు కనపడ్డాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం, ఆదివారము సాయంకాలమున ఆయన శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగునుగా కానీ వారితో చెప్పాను. తర్వాత 26వ వచనములో రెండవసారి 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగా కానీ అని. తర్వాత మూడవది 21వ అధ్యాయం, అటు తర్వాత యేసు తిబిరేయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమే మనకి ఇది 3వసారి. కింద 7వ ఉన్నది ఆ వాక్యం మనకందరికి తెలుసు. 14వ వచనములో
యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి. కొందరికి 40 రోజులు కనపడ్డారు, శిష్యులకు 3 సార్లు అగుపడిన వారుగా ఉన్నారు. కొరింథీ సంఘం వారు అప్పుడు చూచిన మరణ పునరుత్థానమును ఆరోహణమును ఇప్పుడు కూడా మీకు తెలుసు. ఈ సంఘములో ఇప్పటికీ కూడా బ్రతికిన వారు ఉన్నారు, మీ యొద్దకు తీసుకొచ్చిన ఎదవ ఎవడు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి మనం ఆలోచన చేస్తే 12వ వచనములో, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. ఈ మాటను బాగా గమనించాలి. అప్పుడు వరకు సువార్త కొరింథీ సంఘానికి బలంగా ప్రకటింపబడింది. అప్పటి వరకు కొరింథీ సంఘము సువార్తను అంగీకరించింది. అప్పటి వరకు సువార్తలో నిలిచింది. అప్పటి వరకు గట్టిగా సువార్తను పట్టుకున్న వారుగా ఉన్నారు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఆ సంఘములో తలెత్తిన సంఘ కాపరే కదా. ఇప్పుడు మన కుటుంబంలో సమస్య తలెత్తితే ఎవరు చక్కదిద్దాలి? తండ్రి, తల్లి, యజమానురాళ్ళు చక్కదిద్దాలి. ఇప్పుడు ఆ సంఘానికి తండ్రి లాంటి వాడు అపోస్తలుడైన పౌలు ఏర్పడిన సమస్యను మనలో ఒక పత్రిక ద్వారా పరిష్కరించడానికి, వారితో మాట్లాడడానికి పౌలు తెలియపరుస్తున్నటువంటి మాట, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును కూడా వ్యర్థమే అని పౌలు సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు ఈ ప్రస్తావన తీసుకొని వచ్చింది అని ఆలోచన చేస్తే, అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అందరం తీద్దాం ఈ మాట. 195వ పేజీ నంబర్. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై యుండకము, అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకుడు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హుమేనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానమును గతించనని చెప్పుచు సత్యము విషయమై తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారని తెలియపరుస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఎవరు వాళ్ళు? హుమేనియోను, ఫిలేతు అనేవారు సంఘములో ప్రకంపనలు సృష్టిస్తుంటున్న వారుగా ఉన్నారు. ఒకే తల్లి పిల్లలుగా ఉన్నట్టుగా, ఒకే కుటుంబంగా ఉన్నట్టుగా, ఒకే విశ్వాసం మీద సంఘం కట్టబడినదిగా ఉంటే దానిలోనికి వేరేవి తీసుకొచ్చి కల్పనా కథలు తీసుకొని వచ్చి ఇది నిజమే అని నమ్మేటట్టుగా చేశారు. అందుకని పౌలు అంటున్నారు, అరే మేము కన్నవాటిని విన్నవాటిని చూసి మీకు తెలియపరిచిన దాన్ని మీరు విన్నారు, అంగీకరించారు. ఇప్పుడు ఎవడో హుమేయోను వస్తే, ఎవడో ఫిలేతు వస్తే వారి మాటలు మీరు నమ్మకండి. ఒకవేళ నమ్మితిరా మేము ప్రకటించే సువార్త కూడా వ్యర్థమే. మీరు ఆయన మృతులలో నుండి లేపబడడం కూడా ఆవశ్యకమే. మీరు నమ్మితిరా మీ విశ్వాసం కూడా వ్యర్థమే. అలా కాదు, దేవుడు మన కొరకు లేపబడి ఉన్నాడు, మన కొరకు సమాధి చేయబడ్డాడు, మన కొరకు లేపబడ్డాడు, మన కొరకు ఆరోహణమయ్యాడు. మరలా మన కొరకు తిరిగి భూమి మీదకి ఆయన రాజుగా భూమినికి రానయ్యున్నవాడుగా ఉన్నాడు. ఒకప్పుడు ఆయన తన ప్రేమను పంచడానికి వస్తే, ఇప్పుడు ఆయన లోకానికి తీర్పు తీర్చడానికి రానయ్యున్న గొప్ప దేవుడురా, మనం ఆయన నమ్మాలి అని కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎవరు ఏమన్నా కానీ కూడా 19వ వచనములు అంటున్నాడు, మరలా తిమోతితో తెలియపరుస్తూ, యవనస్తుడైన తిమోతితో తన ఆత్మీయమైన కుమారునితో సేవలోనికి అడుగుపెట్టక మునుపు మాట తెలియపరుస్తూ ఉన్నాడు. అయినను స్థిరమైన పునాది నిలకడగా
ఉన్నది. ఏ స్థిరమైన పునాది? సంఘం ఏ పునాది మీద కట్టబడింది? ఆయన పునరుత్థానం మీదనే సంఘం కట్టబడింది. ఆయన పునరుత్థానుడు కాకపోతే యేసుక్రీస్తు కూడా ముక్కోటి దేవుళ్ళలో దేవతల్లో కూడా ఆయన కూడా ఒకరుగా ఉండేవాడు. ఆయన మరణించి తిరిగి లేపబడమే లోకానికి ఆశ్చర్యం. అది కొందరు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. ఈ దినాల్లో మనం వాట్సాప్లో చూస్తూ ఉంటున్నాం కదా, షేర్ చాట్లు చూస్తూ ఉంటున్నాం, ఫేస్బుక్లో చూస్తూ ఉంటున్నాం, యూట్యూబ్లో చూస్తూ ఉంటున్నాం, కొన్ని మీడియా ఛానల్లో చూస్తూ ఉంటున్నాం ఆయన లేపబడలేదని. ఈ లోకంలో ఎందరో మహానుభావుల సమాధులు ఉన్నాయి. మన గాంధీ గారి సమాధి చూస్తూ ఉన్నాం కదా, నెల్సన్ మండేలా సమాధి చూస్తున్నాం, అబ్రహాం లింకన్ సమాధి చూస్తూ ఉన్నాం. ఏ సమాధి కూడా ఇప్పటి వరకు తెరవబడలేదు. తెరవబడినది ఏదైనా ఉంది అనంటే అది ఒక్క యేసుక్రీస్తు యొక్క సమాధి. 2014 ఒక వ్యక్తి చనిపోయినాడు మనకు దగ్గరలో, సత్యసాయి జిల్లాలో కదా. నేను చనిపోయి నేను మరల ఒక పిల్లగాని రూపంలో ఒకరి కడుపులో పుడతానన్నాడు. ఇప్పుడు వరకు ఆయన రాలే కదా. కానీ యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేపబడి 40 దినములు మన మధ్యన ఉండి మనతో ఉన్నాడు. ఒకవేళ ఆయన సమాధి నుంచి అట్నే లేచిపోయింటే లేదు కదా, మనం నమ్ముతుంటిమా? ఇట్లా ఆయనకు మందిరాలు కడుతుంటిమా? ఆయన భక్తులం అవుతుంటిమా? ఇట్లా ఆయన గురించి పాటలు పాడుతుంటిమా? ఆయన కొరకు మనం ప్రార్థనలు చేస్తుంటిమా? కదా, లేదు కదా. ఆయన లేపబడ్డాడు. నీవు నేను చచ్చిపోయినా కానీ కూడా ఇంకట్లే ఆయన వచ్చేంత వరకు మనం అట్లే ఉంటాం. కానీ ఆయనను మరణము బంధించలేదు. ఒకవేళ నేను చచ్చిపోతున్నాను అనుకో ఇప్పుడు 1 గంటకి, ఇంకా నా గురించి మీరు ఎన్ని మాటలు చెప్పినా నేనైతే లేయను కదా. బతుకున్నప్పుడు గిట్ల ఉండే కానీ ఎన్నెన్నో సుల మాటలు చెప్పినా కానీ కూడా నాకైతే నా పైసంతా అయితే నేను లేపబడను. ఇంక నేను సచ్చినోని. కానీ యేసుక్రీస్తు మనందరి నిమిత్తమై చనిపోయి ఆయన తిరిగి లేపబడ్డాడు. ఇది మీరు నమ్మాలి. ఇది సంఘానికి, క్రైస్తవ సంఘానికి పునాది. ఈ స్థిరమైన పునాదిని ఎవ్వడు కూడా కదపలేడు, కదపడానికి ఎవరి తరం కూడా కాదు. దీని మీద మనం నిలబడాలి. ఇది నిలబడితేనే నీకు స్వస్థత. ఈ స్థిరమైన పునరుత్థానం దాని మీద మనం నిలబడితే మనకు దేవుని యొక్క అద్భుత కార్యాలు జరపబడతాయి. సంగమా, ఇప్పుడు అదే అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ఎవరో హుమయోను మాట కానీ, ఫినెయాసు మాట కానీ, ఫిలేతు మాట కానీ వినకండి. దేవుని సువార్త తాను కల్వరి శిలువలో మన పాపముల నిమిత్తమై కార్చబడిన రక్తం ద్వారా, సమాధిలో పెట్టబడడం ద్వారా, సమాధి నుండి మరల తిరిగి లేవడం ద్వారా సంఘము కట్టబడింది. సువార్త ఇప్పుడు వ్యాపించబడింది. ప్రపంచంలో ఎక్కువగా నమ్మింది దేవుణ్ణి అని ఒకవేళ జాబితాలో కొలిస్తే అది యేసుక్రీస్తుని. యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఎక్కువగా ప్రకటించింది ఆయనను గురించే కదా. ఎక్కువగా బైబిల్ ముద్రణలు అయ్యింది కూడా ఆయనను గురించే. ఇంకా లోకంలో హ్యారీ పోటర్ బుక్ అమ్మబడింది కానీ బైబిల్ని మాత్రం బీట్ చేయలేకపోయింది కదా. ఒక 10-12 ఏళ్ల కిందట హ్యారీ పోటర్ అనే బుక్ వచ్చింది. అది కల్పన కథ. దానికి ఎంతోమంది ఆకర్షితులై కొన్నవారుగా ఉన్నారు. కానీ ఇప్పుడు వరకు ఇంకా అయిపోయింది, దాని శకం ముగిసింది. కానీ బైబిల్ శకం ముగియలే. ఆయన పునరుత్థాన శకం ముగియలే. ఆయన గొప్ప దేవుడని నమ్ముతూ ఇప్పుడు వరకు ఇంకా నమ్మని వారు నమ్ముతూనే ఉన్నారు. ఆయన పునరుత్థానుడైనందుకు తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారికులు అంటే నానాక రకమైన వారందరూ మారుతున్నారంటే కారణం ఆయన యొక్క పునరుత్థానాన్ని బట్టియే. అది రోమా సంఘములో, అక్కడ ఉన్న కొరింథీ సంఘములో ఉన్న సమస్యకు ఆయన పరిష్కరించిన వాడుగా ఉన్నాడు. అయితే ఈ లేఖనములకు ఆధారము చూయిస్తూ ఆయన అంటున్నటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుందామని సేవకునిగా మనవి చేస్తూ ఉంటున్నా. మొట్టమొదటిగా ఎవిడెన్స్ గురించి, రుజువులను గురించి బైబిల్ మాట్లాడుతూ ఉంది. బైబిల్లో కొందరు భక్తులు అంటారు బైబిల్ అంటే స్పోకెన్ వర్డ్ అని, అంటే పలకబడిన మాట కదా. పలకబడిన మాట. బైబిల్లో ఒక మాట ఉంది, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను, ఆయన వెలుగు కమ్మని పలకగా అది పలికెను, అది కలిగెను. అంతే కదా. మనం 6 దినాల్లో దేవుడు సృష్టించిన సృష్టిని చూస్తే ఇది కమ్మని పలకగా, సూర్యచంద్రులు నక్షత్రాలు కలగని పలకగా అవి అయినాయి. 1 దినం ఆయన, 2వ దినం ఆయన, 3వ దినం ఆయన, 4, 5, 6వ దినము, 7వ దినము
ఆయనని బైబిల్ చెప్తా ఉంది. బైబిల్ ఇది స్పోకెన్ వర్డ్, అంటే పలకబడిన మాట అని దేవుని వాక్యం తెలియదు. ఇంకా కొందరు తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే బైబిల్ ఏందనంటే అది రిటన్ వర్డ్ అంట, అది గ్రంథస్థము చేయబడిన మాటలు కదా. ఏ వ్యక్తి గురించైనా మాట్లాడితే ఒక పుస్తకం రాయబడుతుంది, కానీ ఆయన పుడతాడని సృష్టి ఆరంభమప్పుడే తెలియపరచబడిన మాట. సృష్టి ఆరంభమైన తర్వాత 4000 సంవత్సరాలైన తర్వాత ఆయన పుట్టాడు. 2000 సంవత్సరాలైన తర్వాత ఇప్పుడు కూడా ఆయన గురించి ప్రకటింపబడతా ఉంది. అంటే గ్రంథస్థము చేయబడిన మాట ఇది. తర్వాత ఇది ఫుల్ఫిల్మెంట్ వర్డ్ అని అంటారు, అంటే ఇది నెరవేర్చబడింది. పలకబడిన మాటనే కాదు, ఇది రచింపబడిన మాటనే కాదు, ఇది నెరవేర్చబడిన మాట కూడా, నిరూపితమవుతుంటున్న మాటలు కూడా. 4వది ఇది దర్శనముతో కూడిన వాక్యము. 4వది ఇది దర్శనముతో కూడిన మాటలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. సంగమ, ఎవరెన్ని వదంతులు పుట్టించినా కానీ కూడా పునరుత్థానము ఇది ఒట్టిది కాదు, కల్పన కథ కాదు, ఇది నిజమైనదే అని దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట. 3వ మాటను మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మొదటి మాట ఎసెన్స్ ఆఫ్ ద గాస్పల్ అని అంటే సువార్త యొక్క సారాంశం. ఎవిడెన్స్ ఆఫ్ ద రిజరెక్షన్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్ అంటే యేసుక్రీస్తు మరణ పునరుత్థానము యొక్క రుజువులను గురించి మాట్లాడుకున్నాం. 3వది ఎఫెక్టివ్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్ అంటే యేసుక్రీస్తు యొక్క ప్రభావం, యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన ప్రభావం ఎలాగుంది అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము ఎంతగా మనుషులను ప్రభావం చేసింది, ఎంతగా లోకమును ప్రభావం చేసింది, ఎంతగా లోకములో ఉన్న వారిని ఆకర్షించేటట్టుగా చేసిందో ఈ వాక్యములో దేవుని మాటలు ఉన్నాయని మీకు మనవి చేస్తూ ఉంటున్నా. 6వ వచనం, 7వ వచనం. తరువాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తులందరికీ కనబడెను. అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టు నాకును కనబడెను అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. పునరుత్థాన ప్రభావాన్ని గురించి కొన్ని మాటలు తెలియపరచుకుందాం. పునరుత్థానం యొక్క ప్రభావము మొదటిగా కాస్మోలాజికల్ అని అంటారు, అంటే విశ్వమును గురించి మాట్లాడుతూ ఉంది. ఆయన పునరుత్థానము విశ్వములో మార్పులు తీసుకొచ్చిన వాటిని గురించి మాట్లాడుతూ ఉంది. ఏంది? ఇప్పుడు సాతాను మనందరి మీద తిష్ట వేసుకొని కూర్చోవడానికి కారణం ఒకటి ఉన్నది. ఈ లోకానికి పాపం తీసుకొచ్చింది ఎవరు? మనకు తెలిసిన రీతిగా సాతాను కదా. ఈ లోకానికి మరణం తీసుకొచ్చింది ఎవరు? సాతాను. కానీ ఇప్పుడు ఆ మరణం అనే బంధకాలను యేసుక్రీస్తు విశ్వవ్యాప్తంలో తెలియపరిచింది ఎవరు? యేసుక్రీస్తే. ఆయన సమాధి చేయబడి తిరిగి 3వ దినమందు లేపబడి ఆయన పునరుత్థానుడైన తర్వాత మరణం అనే బంధకాలు తెగిపోయినాయి. మరణము ఆయనను రుచి చూడలేకపోయింది, మరణము ఆయనను బంధించలేకపోయింది. ఈ మరణాన్ని పట్టుకొని నేను ఎవరైనా ఏమైనా చేయగలనని లోపరుచుకుంటున్న వ్యక్తులను బట్టి యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. 55వ వచనం, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఎంత మంచి మాట కదా. మరణము ఆయనను బంధించలేకపోయింది. బైబిల్ వాక్యము ఒక మాట ఉన్నది. యోహాను సువార్త 1వ అధ్యాయం, 1వ అధ్యాయము 9వ వచనము దేవుని వాక్యం చదువుకుందాం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చును, ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. కానీ ఎప్పుడైతే పునరుత్థానుడయ్యాడో లోకం ఆయనను తెలుసుకున్నది. వెలుగయ్యున్న యేసుక్రీస్తు 2000 సంవత్సరాల కిందట బాలుడైన యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు.
కానీ అప్పుడు కొందరు గుర్తించారు, కొందరు గుర్తించలేదు. కానీ పునరుత్థానుడైన తర్వాత విశ్వవ్యాప్తంగా యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన మానవుడు కాదు అని గుర్తించిన వారుగా ఉన్నారు. అలా గుర్తించిన వారిలో విశ్వంలో నేను కూడా ఒకడిని అని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి తెలియపరుస్తున్నటువంటి మాట. సంగమా, ఒకప్పుడు వెలుగు లోకంకి వచ్చింది, కానీ ఆ వెలుగు చీకటి కనపడినట్టుగా చేసింది. కానీ పునరుత్థానం ఆ వెలుగు లోకానికి ప్రకాశమానమైనదిగా ఉన్నది. ఇది లోకం నమ్మింది. సంగమా, నమ్మిన వారిలో మనము కూడా ఒకరంగా ఉన్నాం. కాస్మాలజికల్గా అంటే విశ్వవ్యాప్తంగా జరిగిన అద్భుతం మరణము ఆయనను బంధించలేదు. ఆయన మృత్యుంజయుడయ్యాడు, ఆయన పునరుత్థానుడయ్యాడు. అందుకనే ఆయన అంటాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో, యోహాను సువార్త 10వ అధ్యాయంలో 18వ వచనం, ఎవడనూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని. యేసుక్రీస్తు ఏ మాటలైతే బ్రతికి ఉన్నప్పుడు అన్నాడో, మరణించిన తర్వాత పునరుత్థానమైన తర్వాత ప్రతి మాట వారు నమ్మేటట్టుగా ప్రారంభమైనది. ఇంకా ఆయన పునరుత్థానుడైన తర్వాత సువార్త ఇంకా ఆగలేదు, సువార్త ఆగలేదు. ఈ మాట బాగా జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు ఎక్కడున్నాడు? రోమ సామ్రాజ్యంలో యెరూషలేం పట్టణంలోనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన యెరూషలేం పట్టణం దాటి దేశ విదేశాలకు ఆయన సువార్తను ప్రకటించినాడు. కారణం, మరణము పునరుత్థానము ఆయనని ఆకర్షించింది, ఆయన ఆకర్షించింది. ఆ సువార్త విశ్వవ్యాప్తంగా ప్రకటింపబడింది. తర్వాత రెండవది పునరుత్థానము యొక్క ప్రభావం విశ్వాన్ని ప్రభావితం చేస్తే, మూడవది పునరుత్థానము యూనివర్సల్గా అంటే ప్రతి ఒక్కరిని ప్రపంచవ్యాప్తంగా మేల్కొల్పుగా చేసినదని మనవి చేస్తూ ఉంటున్నాం. ఇదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20వ వచనము దేవుని వాక్యము తెలియజేద్దాం, చదువుకుందాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతున్నారు. ఇప్పుడు ఇది యూనివర్సల్ అయ్యింది. ఎలాగూ అనంటే ఒక వ్యక్తి ద్వారా ఈ లోకానికి మరణం ఏర్పడితే రెండవ ఆదామైన యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు పునరుత్థానం. నేను ఏ విధంగా అయితే మరణించి తిరిగి లేచానో, నన్ను నమ్మి మరణించిన వారు, నన్ను నమ్మి విశ్వసించిన వారు, నా కొరకై బ్రతికిన వారు, నా కొరకై జీవించిన వారు ఎవరైనా పాతి పెట్టబడితే వారు నేను వచ్చినప్పుడు నాతో పాటు కూడా లేపబడుదురు, నాతో పాటు కూడా నా రాజ్యమందు వందురు అని దేవుడు తెలియపరిచాడు. సంగమా, ఇప్పుడు అదే అంటున్నాడు దేవుడు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన లేపబడి ఉన్నాడు. ఆయన వలె ఆయన నమ్మిన మనమందరం కూడా లేపబడతాం. ఇది నమ్మాలి. కొరింథీ సంఘం నమ్మడానికి, నమ్మించడానికి ఇదే స్థిరమైన పునాది అని తెలియపరచడానికి అపోస్తలుడైన పౌలు వారికి రుజువుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏ మనుషుని ద్వారా అయితే ఈ లోకానికి మరణం సంభవించిందో ఆ మనుషుడు చేసిన తప్పిదాలన్నీ కొట్టివేస్తూ క్షమిస్తూ కల్వరి శిలువలో మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుని ద్వారా మరల మనకు పునరుత్థానం ఉంది. ఆయన వస్తే మన మధ్యాకాశములో ఎదుర్కొనే గొప్ప శక్తిని దేవుడు మనకిస్తూ ఉంటున్నాడు. గొర్రెపిల్ల వివాహోత్సవంలో మనము అందరము విందులో పాల్గొనేటట్టుగా దేవుడు మనకు ఆహ్వానాన్ని ప్రపంచానికి ఆయన తెలియపరుస్తున్న దేవుడుగా ఉన్నాడు. సంగమ, ఈ ప్రభావము లోకమంతటికి చూపింది. ఈ ప్రభావము ప్రపంచములో మరణము ఇక మనకు లేదు. ఉన్నను మరల మరణించిన క్రీస్తు యందు మరల మనము
యేసుక్రీస్తు పునరుత్థానుడుగా ఏ విధంగా అయితే తిరిగి లేపబడ్డాడో ఆయన యందు విశ్వసించిన వారందరూ మరలా లేపబడుతారు. అందుకనే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు అపోస్తలుడైన పౌలు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనములో, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ఆయన సన్నిధిని చేరం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగవచ్చును. యేసుక్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము అని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. నేను పునరుత్థానుడైనట్టు మీకు కూడా పునరుత్థానం ఉంది ఒకరోజు అని దేవుడు తనను విశ్వసించిన వారిని బట్టి ప్రపంచవ్యాప్తంగా తెలియపరుస్తూ ఉన్నాడు. మూడవదిగా తెలియపరిచి ముగిస్తా, సమయం అవుతా ఉన్నది. మూడవది ఇట్స్ పర్సనల్, అంటే వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి విశ్వంలో ఉన్న ప్రపంచంలో ఉన్న మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మూడవది మన కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట్లాడిన మాటల్లో అపోస్తలుడైన పౌలు తన గురించి తానే మాట్లాడుకుంటున్నాడు. ఒకసారి ఆ వాక్యాన్ని చదువుకుందాం. 8వ వచనము 7వ వచనం ఇందాక చదివిన వాటిలో 7వ వచనం, తరువాత ఆయన యాకోబునకు తర్వాత అపోస్తలులందరికీ కనబడెను. అందరికీ కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడను. ఏలాయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడనుటకు యోగ్యుడను కాను. అయినను నేనేమయ్యున్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. చదవండి. అలాగుననే మేము ప్రకటించుచున్నాము, అలాగుననే మీరు విశ్వసించితిరి. వ్యక్తిగతంగా పునరుత్థానమును గురించి తెలియపరుస్తూ, ఆ పునరుత్థానము నన్ను సౌలుగా ఉన్న వ్యక్తిని పౌలుగా మార్చింది. పాత నిబంధనలో సౌలు అనగానే మనకు సౌలు మహారాజు గుర్తొస్తాడు. సౌలు అనగా పెద్దవాడు, పౌలు అనగా చిన్నవాడు. ఇప్పుడు వ్యక్తిగతంగా పునరుత్థానం ఏ విధంగా తీసుకున్నాడనంటే, ఈ పునరుత్థాన శక్తి నన్ను నేను తగ్గించుకునేటట్టుగా చేసింది. ఒకప్పుడు నేను సౌలుగా ఉన్నా. ఇప్పుడు నేను పౌలుగా మారడానికి కారణం ఆయన యొక్క పునరుత్థాన శక్తియే నన్ను మార్చింది. ఆయన అన్నాడు, సౌలా సౌలా నీవేలా నన్ను హింసించుచున్నావు, ఆయననే నేను. ఇప్పుడు ఈయనేమంటున్నాడు, మిగతా 12 మంది అపోస్తుల కంటే నేను ఎక్కువగా కష్టపడిన వాడను, కానీ నేను సంఘమును చెరిపినందున నేను వారికంటే తక్కువ వాడను. చదువుల్లో ఈయన వారికంటే తక్కువైన వాడు కాదు, సేవలో వారికంటే ఈయన తక్కువైన వాడు కాదు. అలాగుననే ఆయన రోమా సామ్రాజ్యం సిటిజన్షిప్ కలిగి ఉన్నవాడు. ఇప్పుడు అమెరికాలో H-1B వీసా వచ్చిందంటే మనం అందరం ఆశ్చర్యపోతాం కదా. ఇప్పుడు ఎంత కట్టాలో ఒక వీసా రావాలంటే అమెరికాలో H-1B వీసా $10 లక్షలు కట్టాలా? అంతేనా సార్? $10 లక్షలేనా? అంత కట్టాలి. అంటే అంత పౌరసత్వం కలిగి ఉన్న వ్యక్తి రోమా సామ్రాజ్యం. ఇప్పుడు ఏమంటున్నాడు, నేను అన్నింటిలో పుట్టివాడని, నేను ఎంత సేవనైనా చేయను రాబాయ్, నేను క్రీస్తులో చిన్నవాడని. ఎన్ని సంఘాలైనా గట్టని నేను చిన్నవాడిని, ఎన్ని పత్రికలైనా రాయని నేను చిన్నవాడిని.
నేను సకల విద్య ప్రావీణ్యుడు కానీ నేను చిన్నవాడిని, నేను తత్వవేత్తని శాస్త్రవేత్తను కానీ నేను చిన్నవాడిని. ఈ విధంగా కారడానికి కారణం ఎవరు? నా రక్షకుడైన యేసుక్రీస్తు, పునరుత్థానుడైన యేసుక్రీస్తు. కాబట్టి సంగమ, పునరుత్థానుడైన దేవుని గురించి నీవు నేను తెలుసుకుంటున్న మనకు మనం తగ్గించుకునే వారంగా ఉండాలి. దేవుని వాక్యం అంటున్నది, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఆ విధంగా తగ్గించుకున్నందుకే క్రొత్త నిబంధనలో దాదాపు 70% అపోస్తలుడైన పౌలు రాసిన మాటలే ఉన్నాయి. రోమా పత్రిక నుండి హెబ్రీ పత్రిక వరకు దాదాపు 13 పత్రికలు, 14 పత్రికలు కదా. ఎన్ని ఉన్నాయి కొత్త నిబంధనలో? 27 ఉన్నాయి. 27లో 14 తీస్తే దాదాపు 12 కదా. ఇన్ని పత్రికలు రాయడానికి కారణం, ఎవరైనా నేను, మేము, మాది, అది, ఇది అని ఉరుకులాడితే ఇది మనందరికీ ఒక మాట తెలియపరచుకొని ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం, నీవు సంఘ స్వాతంత్ర సమరయోధుడవుగా ఇంకొకటిగా సంఘానికి ప్రాణం పెట్టినా నీవు పౌలంతటి వాడము మనమైతే కాదు. 6వ అధ్యాయం 3వ వచనం, అపోస్తులైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం, ఎవడైనను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని నీడల తన్ను తానే మోసపరుచుకొనును. ఇందులో ఉంది, ఎవడైనను వట్టివాడయుండి. మన మాటలు చెప్పాలంటే ఏం లేని ఇస్తరాకులో ఉంటాలో మనం. ఏం లేని ఇస్తరాకు ఏమవుతుందంట? ఎగురు పడుతుందంట. మనం కూడా ఎగురు పడితే కూడా మంచిది కాదు అది కదా. దేవుడిని ఎంత ఆశీర్వదించినా కానీ కూడా అణిగిమెరుగు ఉండాలన్నదే పౌలు పునరుత్థానం యొక్క శక్తిని గురించి తెలియపరుస్తుంది. ఆ పునరుత్థానపు శక్తి నన్ను నేను తగ్గించుకొని క్రీస్తు కొరకు పనిచేసేటట్టుగా, క్రీస్తు కొరకు పాటుపడేటట్టుగా, క్రీస్తు కొరకు నేను ప్రాణత్యాగముగా అవుటక. ఒక మాట అన్నాడు పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. ఆ మాట మనం అనగలమా? ఇంకా ఆయుష్ పెంచు, నా బిడ్డ పెళ్లి చూడాలి, నా కొడుకు పెళ్లి చూడాలి, నా మనవరాండ్ల పెళ్లి చూడాలి అని మనమైతే మనం అనుకుంటాం. కానీ క్రీస్తు విషయమై ఈయన తన్ను తాను మోసపుచ్చుకొనక, తన్ను తాను తగ్గించుకొని, ఎవడైనా ఒట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని, అంటే తనకు తానే డంబముగా నేను గొప్పవాడని, మేము గొప్పవాడు, మా కుటుంబం, మేము అనుకున్నవారు ఎవరైనా ఉన్నారంటే వారే తమకు తామే మోసం చేసుకున్నవారు. నైట్రోజన్ బెలూన్ లెక్కలు ఉబ్బితే కాదు అది కదా. ఆయన లెక్కలు తగ్గించుకోనాలి, ఆయన చేత హెచ్చింపబడాలి. దేవుడు అట్టి పునరుత్థానపు కృప మనందరికీ తగ్గింపు జీవితం కలిగి క్రీస్తు పనిలో ఒకరినొకరము సహోదరులముగా ఉండాలి. ఆ తర్వాత కొరింథీ సంఘం సరిచేయబడింది. ప్రారంభంలో ఏ విధంగా అయితే క్రీస్తు సువార్తను అంగీకరించినారో, ఏ విధంగా అయితే నిలిచినారో, ఏ విధంగా అయితే పట్టుకున్న వారుగా ఉన్నారో, ఏ విధంగా అయితే గట్టిగా ఉన్నవారుగా ఉన్నారో, ఈ మాటలు విన్న తర్వాత మరల వారు సంఘటితముగా ఒకటిగా సహోదరులు ఐక్యతగా కూడి నివసించుచు దేవుణ్ణి గణపరిచిన వారుగా ఉన్నారు. అట్టి కృప దేవుడు మన ఎంబీఎంఎస్ సంఘానికి దయచేయను గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక. తలలు వంచుదాం, దేవుని సహాయాన్ని కోరుకుందాం. అపోస్తలుడైన పౌలు పునరుత్థానమును గురించి, కొరింథీ సంఘములో ఏర్పడిన కలహములను గురించి, అనైతిక జీవితాన్ని గురించి, కృపావరములను గురించి, పునరుత్థానము లేదు అని నమ్మబలుకుతుంటున్న సందర్భములరే ఉంది. ఆ పునరుత్థానమే ఒకప్పుడు క్రూరుడు, హింసకరుడు, నేను సంఘాన్ని చెరిపిన వాడను, కానీ ఆ పునరుత్థానుడైన దేవుడే నన్ను మార్చి ఉన్నాడని సంఘానికి సాక్షిగా నిలబడి తెలియపరుస్తున్నటువంటి మాట. సంగమా, ఈ ఉదయకాల సమయమందు కూడి ఉన్న నీవు నేను మనమందరమును నమ్మదాం. పునరుత్థానము యొక్క సారాంశాన్ని విన్నాం, పునరుత్థానము యొక్క ప్రభావాన్ని గురించి విన్నాం, పునరుత్థానము యొక్క రుజువులను గురించి కూడా ధ్యానించుకున్నాం. పునరుత్థాన సారాంశము, పునరుత్థానము యొక్క సువార్త సారము, పునరుత్థానము యొక్క ఆధారములను గురించి తెలుసుకున్నాం, రుజువులను గురించి, పునరుత్థానము యొక్క ప్రభావాన్ని గురించి తెలుసుకున్నాం. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం లోకాన్ని, విశ్వాన్ని ప్రభావితం చేసింది. పునరుత్థానం మరలా మీకు కూడా పునరుత్థానం ఉందని యూనివర్సల్గా ఆయన తెలియపరిచిన మాట.
పునరుత్థానం ఒక వ్యక్తి జీవితంలో మార్పు వచ్చింది. అది కొరింథీ సంఘంలో మార్పు మొదలైంది. సమస్యలు ఉండినను సరే, కష్టములు నష్టములు ఉండినను సరే, పులలు పెట్టిన వారు ఉండను సరే, పౌలు తగ్గింపు స్వభావాన్ని సంఘానికి చూపించేసరికి వారు ఇతరులకు మాదిరికరమైన సంఘముగా మార్చబడిన వారుగా ఉన్నారు. సంగమా, ఈ ఉదయకాలమందు నీవు నేను పునరుత్థాన శక్తిని తెలుసుకున్న మనం పునరుత్థాన శక్తిని అనుభవిస్తుంటున్నామో అపోస్తలుడైన పౌలు వలె నేను వారందరికంటే ఎక్కువ వాడను కానయ్యా, నేను కేవలం నిమిత్త మాత్రుడనే అని తను తాను తగ్గించుకుంటున్నాడు. దేవుడు తన శిష్యులు 12 మంది శిష్యుల కంటే తనతో పాటు 3.5 సంవత్సరాలు సహవాసం చేసి పడుకొని నిద్రించి ఆయన అద్భుతాలు కల్లారా చూసిన వారి కంటే అపోస్తలుడైన పౌలు అందరికంటే హెచ్చుగా ఆశీర్వదింపబడ్డాడు, హెచ్చుగా చెప్పుకోబడ్డాడు, రాయబడ్డాడు. ఆయన రచనల గురించి మనం ధ్యానించుకుంటున్నాం. దేవుని మహిమార్థమై అట్టి కృప మనందరికీ దయచేయాలని మనల్ని మనం తగ్గించుకొని మనం దేవుని వైపు చూచేవారంగా ఉందాం. యేసుక్రీస్తు తండ్రి మాట విని తగ్గించుకున్నందునే ఆయన ముందు ప్రతి మోకాలు మోకరిల్లాలని దేవుని వాక్యం ఉన్నది. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో సంగమ మనము కూడా ఆ విధంగా ఉందాం. తగ్గించుకుంటే దేవుడు తన నామము చేత ఎవ్వరు కూడా ఓ కందని రీతిలో ఆయన హెచ్చించే దేవుడుగా ఉంటాడని సేవకునిగా మనవి చేస్తూ ఉంటున్నాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమామయుడా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకొని చుట్టనాం. ఈ ఉదయకాల సమయమున ప్రభా ఎసెన్స్ ఆఫ్ ద గాస్పల్ గురించి తెలుసుకున్నాం. ప్రభా సువార్త సారాంశం గురించి తెలుసుకున్నాం. ప్రభా ఎవిడెన్స్ ఆఫ్ ద రిజరెక్షన్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్ గురించి, ప్రభా నీ మరణ పునరుత్థానములను గురించి, రుజువులను గురించి ధ్యానించుకున్నాం. ప్రభా ఎఫెక్టివ్ ఆఫ్ ద రిజరెక్షన్ గురించి తెలుసుకున్నాం. అది విశ్వాన్ని, ప్రపంచాన్ని, ప్రభా వ్యక్తిగత మమ్ములను ప్రభావితం చేసేటట్టుగా చేసింది. అట్టి కృప మా అందరికీ దయచేస్తున్నందుకు నీకు వందనాలు. మాలో ఉన్న తారతమ్య భేదాలు సరిచూసుకొని ప్రభా మిమ్మల్ని మేము తగ్గించుకొని పౌలు వలె నీ కొరకు బ్రతికినట్టుగా మేము బ్రతుకున్నట్టు సహాయం చేయండి. నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుద ముట్టించి తిని అన్నట్టుగా ప్రభా మీరిచ్చిన ఈ జీవితం అనే పరుగు పందెములో మేము మంచి పోరాటము పోరాడే యోధులముగా మమ్మల్ని దయచేయమని వేడుకొని చుట్టున్నాం. ప్రభా ఈ లోకంలో మాకు ఎదురవుతుంటున్న సమస్యలన్నింటినీ జయించే శక్తిని అనుగ్రహించమని వేడుకొని, కష్టం ఎదురైనా, నష్టం ఎదురైనా, ప్రాణాపాయం ఎదురైనా నీ కొరకు సంతోషంగా అనుభవించి నీ కొరకు నిద్రించే వారినిగా మమ్మల్ని చేయమని వేడుకొనొచ్చు. యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్.